దేశంలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగబోతోంది. కాసేపటి క్రితమే అహ్మదాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఈసారి అమిత్ షా గాంధీనగర్ నుంచి బరిలో నిలబడ్డారు. ఇక మరోవైపు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు బార్లు తీరారు. ఈ విడతలో 11 రాష్ట్రాల్లోని 93 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 17.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 120 మందికి పైగా మహిళలు ఉన్నారు. మూడో విడతలో వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. జమ్మూ కాశ్మీర్, రాజౌరి, అనంతనాగ్ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో పోలింగ్ తేదీని 6వ విడతకు మార్చారు. మధ్యప్రదేశ్లో 2వ విడతలో జరగాల్సిన ఒక స్థానాన్ని ఈ విడతలో నిర్వహిస్తున్నారు. మూడో దశ తర్వాత మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 283 స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది. గుజరాత్లో ఇండోర్ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవం చేసుకోగా మిగిలిన 25 స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మహారాష్ట్రలో 11, యూపీలో 10, కర్ణాటకలో 14, మధ్యప్రదేశ్లో 9, ఛత్తీస్గఢ్లో 7, బీహార్లో 5, అస్సాం, పశ్చిమ బెంగాల్లో 4 చొప్పున, గోవాలో 2, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో ఒక్కో స్థానం చొప్పున స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరగబోతుంది. ఈ విడతలో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాల, ప్రహ్లాద్ జోషితో పాటు అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, సుప్రియా సూలే తదితర ప్రముఖుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశించబోతున్నారు. ఈ విడత ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సీట్లు సాధించిన గుజరాత్, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్ లోక్సభ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ ఆరోపణలు, గుజరాత్లో బీజేపీపై రాజ్పుత్ల ఆగ్రహం నేపథ్యంలో బీజేపీకి ఈ దశ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటకలో ఈ విడత ఎన్నికలు జరిగే 14 సీట్లను గత ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ప్రజ్వల్ వ్యవహారం నేపథ్యంలో ఈసారి సీట్లకు భారీ కోత పడే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయగా ఈసారి రాజ్పుత్ల వ్యతిరేకత ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మూడో విడత లోక్సభ పోలింగ్ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. చూసుకున్నట్టుగైతే 11 రాష్ట్రాలు 93 సీట్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 1351 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 93 స్థానాల్లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాటు పూర్తయ్యాయి. మూడో విడతలో ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ అన్ని స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. గుజరాత్ లో 20 స్థానాలు ఉండగా సూరత్ సీట్ ఏకగ్రీవం కావడం వల్ల అక్కడ 25 సీట్లకి పోలింగ్ జరుగుతుంది. కేంద్ర మంత్రి అమిత్ షా సహా దిగ్గజ నేతలు మూడో విడతలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో మూడో విడత పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరి 94 సీట్లకు పోలింగ్, సూరత్ లో ఒక సీట్ ఎన్నికలు కావడం, మరి జమ్మూ కాశ్మీర్ లో నియోజకవర్గాలకు రవాణా సమస్యలతో 6వ విడత పోలింగ్ తేదీని మార్చారు. మరి మరో ఫలితంగా మూడో విడతలో 93 సీట్లకి పోలింగ్ జరుగుతుంది. గుజరాత్ లో 26 స్థానాలు ఉండగా
మూడో విడతలో ఉండగా సూరత్ లో ఒక కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుమార్ నామినేషన్ తిరస్కారానికి గురి కావడంతో ఇతర అభ్యర్థులు పక్కన తప్పుకోవడంతో అక్కడ ఏకగ్రీవమైంది. మరి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ మూడో విడత పోలింగ్ లో ప్రముఖులు కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాల, ప్రహ్లాద్ జోషి, ఎస్పీ సింగ్ బఘేల్ కూడా ఈ బరిలో ఉన్నారు. కర్ణాటక, గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్ లో మంగళవారం పోలింగ్ జరిగిన అన్ని స్థానాల్లోనూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దక్కించుకుంది. వాటి నిలబెట్టుకునేందుకు కమలదళం తీవ్ర కృషి అయితే చేస్తుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఓటు వినియోగించుకున్నారు. ఆయన గుజరాత్ లోని గాంధీనగర్ లో ఒక స్కూల్ ఆవరణలో ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయడం చాలా మంచి పరిణామం, అలాగే ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకోవాలా, అలాగే మంచినీళ్ళు ఎక్కువ తాగాల, ఎండలు బాగా ఉన్నాయి, ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి అని చెప్పి ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు కూడా వేయాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.